అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్ పేరుని నాని, నీ వాగుడు నా సమాధానం. దా ఆడుకుందాం రా. చంద్రబాబుని వదిలేశారు, లోకేష్ దేవాంశ్ అంట. అరే ఏంట్రా బాబు ఈ అతి పోగలు, ఈ అతి ఆపండ్రా బాబు అని ఎవరో మాట్లాడతాడు. అసలు దేవాంశ్ కళ్ళతోటి తీస్తే ఏంటి రామరావు అంటున్నాడు. ఓరి నీకు పోయే కాలం కళ్ళతోటి తీస్తే ఏంటి రామరావు అంటున్నాడు. కళ్ళతోటి తీస్తే కత్తూరు నాయుడు లాగుంటా లేకపోతే చంద్రబాబు నాయుడు లాగుంటా. ఎంత అతి భజన అనమాట. అసలు మామూలుగా భజన మామూలు భజన కాదు. పేరుని నాని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం అయిపోయింది. ఇంకా ఆయనకి సమాధానం చెప్పలేవు, ఆయన్ని ఎదుర్కోలేవు, నీ వల్ల కాదు. లోకేష్ గారి దగ్గరికి వచ్చావు, లోకేష్ గారిని ఎదుర్కోవడం, లోకేష్ గారి గురించి మాట్లాడటం నీ వల్ల కాదు. అక్కడ కూడా నీ సినిమా అయిపోయింది. ఇంకా చిన్నపిల్లలు దేవాంశం మీదకి వచ్చేసావా? నీ దుంప దగ్గర ఇదెక్కడ పిచ్చయ్యా నీకు? ఇదెక్కడ పిచ్చ నీకు? నీకు దమ్ముంటే నీ నాయకుడిని అడుగు. నాయనా నువ్వెందుకు రోడ్డు లేదు, ఓడిపోయాం. నువ్వెందుకు లెక్క వ్యాపారం చేసావు, ఓడిపోయాం. నువ్వెందుకు ఇసుక అమ్మేసావు, ఓడిపోయాం. నువ్వెందుకు నేను అన్నావు, ఓడిపోయాం. నువ్వెందుకు ఓడిపోయావో నీ నాయకుడిని అడుగు దమ్ముంటే. చంద్రబాబు నాయుడు గారితో సరిపోలేదు, లోకేష్ గారితో సరిపోలేదు, ఇంకా దేవాంశ్ ఇంత పిల్లాడయ్యా బాబాడు. వాడి మీద పడ్డావేంట్రా నాయన నువ్వు? వాడు చాలా తెలివిగలడాయా, నీ కొడుకులు అంటాడు కాదు వాడు. వాడు 12 ఏళ్ల వయసులో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. వాడు తండ్రిని తాతని మించిపోయిన లీడర్ అవుతాడు భవిష్యత్తులో. నీ కొడుకులాగా బూతులు రా వాడికి. 13 ఏళ్ళు 12 ఏళ్ల వయసులో యూట్యూబ్ ఛానల్ పెట్టిన పిల్లాడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చచ్చే దరిద్రం కూడా.